దీని తర్వాత ఏం పెద్దగా ఆకలి ఏం లేదండి. ఏం స్నాక్స్ అన్ని ఏం తీసుకొని తెలీలేదు. కానీ అలాగ తిరిగి చూసొద్దామని చెప్పేసి వెళ్ళాము పిల్లల కోసం అని చెప్పేసి. నెక్స్ట్ వీడియోలో మేమేమేమి తిన్నాము ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బీచ్‌కి ఎప్పుడు వెళ్ళినా సరే మనకి బోర్ కొట్టదండి. ఎన్ని సార్లు వెళ్ళినా గాని, ఆ అలలు గాని, ఆ ఇసుకలో కూర్చొని ఆడుకోవడం కానీ చానా బావుంటుంది. నాకైతే చానా బాగా ఇష్టమండి. ఈసారి మేము వెళ్ళినప్పుడు ఇసుక వచ్చి కొంచెం దిమిసి కొట్టినట్టుగా అయిపోయిందండి. మొన్న కురిసిన వర్షాలకొచ్చేసి రోడ్డు వరకు వచ్చాయంట నీళ్లు. అందువల్లొచ్చేసి బాగా మట్టయితే బాగా అణిగిపోయిందండి. మట్టి అణిగిపోవడం వల్ల మనకు నడిచేదానికి ఈజీగా ఉంది. అలాగొచ్చేసి బీచ్ లోపలొచ్చేసి నీళ్ళలో ఎవరిని మునగనీయటం లేదండి. పోలీసోళ్ళొచ్చేసి పక్కనే ఉన్నారు. ఎవరో పోయిన వారం వచ్చి కాలేజీ అబ్బాయిలొచ్చేసి కొట్టుకొని ఎళ్ళిపోయారంట. సో, అందువల్లొచ్చేసి వాళ్ళ భయం వాళ్ళకుంటుంది గదండీ! మనకు కొంచెం భయం ఉండాలా. భయం ఉంటేనే మనము ఎక్కువగా మునగకుండా నీళ్ళల్లో కొంచెంగా నిలబడుకునేసి, కాళ్ళు వరకు కడుక్కునేసి, పైన నీళ్ళు చల్లుకునేసి అయితే మేమైతే వచ్చేసామండి. మనకి ఎన్ని సార్లు వెళ్ళినా గానీ బీచ్ అనేది బోర్ కొట్టదు. అక్కడ స్నాక్స్ అయి తీసుకునేసి, అలాగా ఫిష్ ఫ్రై అమ్ముతూ ఉంటారు. ఆ ఫిష్ ఫ్రై అలాగే అన్ని స్నాక్స్ తీసుకొని తినొచ్చండి. మేమైతే కార్నర్ వరకు వెళ్ళాము. కార్నర్ వరకు వెళ్లి సన్‌రైజ్ అయితే అలాగే కిందకి దిగి ఒక రెడ్ కలర్‌లో వచ్చేసిందండి. చానా బాగున్నది. చూసేదానికి సూపర్‌గా ఉన్నిందండి. పిల్లలొచ్చేసి ఆకలవుతుందనేసరికి ఒక పొటాటో ఫ్రై ఒకటి తీసుకున్నాము. తర్వాత ఒక గోలీ సోడా అయితే తీసుకునేసి ఇంటికైతే రిటర్న్ అయ్యాం ఫ్రెండ్. వీడియో గాని నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి. బాయ్.